కొంచెం వెల్లుల్లిని తీసుకొని ఒక రోట్లో కచ్చా పచ్చగా దంచుకుంటూ ఇలా కొద్దిగా దంచిన తర్వాత ఇందులో గార్లిక్ రైస్కి సరిపడా కొన్ని ఎండుమిరపకాయలను కూడా అది మెత్తగా అయ్యేంత వరకు దంచుకుంటూ ఉండాలి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేయచ్చు. ఇలా నూరిన పేస్ట్ని ఒక చిన్న గిన్నెలో తీసుకోవాలి. చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఇందులో కరివేపాకు వేసుకొని కరివేపాకు కొద్దిగా వేగాక ఇందులో మనం ముందుగానే దంచుకున్న గార్లిక్ ఎండుమిర్చి పేస్ట్ని వేసి కలుపుకుంటూ కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించిన ఉల్లిపాయ మిశ్రమంలో ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఇవన్నీ ఒక సైడ్కి చేసేసి ఆనియన్స్ గార్లిక్ పేస్ట్ అన్ని సైడ్కి చేసేసి ఒక 3 గుడ్లని ఇందులో వేసి పక్కన కలుపుకుంటూ ఉండాలి. 3 గుడ్లని ఇలా పగలగొట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఆమ్లెట్ లాగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా అయిన తర్వాత మొత్తం అన్నింటినీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ని వేసి కలుపుకోవాలి. కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం సరిగా ఉందో చెక్ చేసుకొని ఇలా కిందికి పైకి కలుపుతూ ఒక 5-6 నిమిషాల పాటు చిన్న మంట మీద పెట్టేస్తే మనకు కావాల్సిన గార్లిక్ రైస్ రెడీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.